అమరావతి చాలా మంచి పేరు పెట్టారు. రాష్ట్రం పేరు అమరావతి, దేవతల రాష్ట్రం పేరు అమరావతి. పూర్వం హిస్టరీ తీసుకుంటే దేవతలు ఉన్న ఊరు పేరు అమరావతి. ఇప్పుడు మన రాష్ట్రం పేరు అమరావతి, మీ స్కూల్ పేరు అమరావతి. మంచి పేరు పెట్టారండి. ఎవరిచ్చారు? థాట్ మంచి థాట్ ఇచ్చారు. స్పీచ్ స్టార్ట్ చేసే ముందు మీ మేనేజ్మెంట్లో ఒక చిన్న వినపండి. ఎప్పుడైనా స్కూల్ ఫంక్షన్ వచ్చినప్పుడు రాజకీయ నాయకులు కానీ వస్తారు, మీరు పిలిస్తే వస్తాం. మమ్మల్ని మీరు పొగడవసరం లేదు, పొగడవద్దు. ఇప్పటి నుంచి నా పేరుతో పార్టీ మేము గాంధీజీవా నెహ్రూజీవా మా బాగా వస్తాం. పిలిచారు కాబట్టి, మా ఊళ్ళో స్కూల్ పెట్టారు కాబట్టి సంతోషంగా వస్తాం. ఏదో పెద్ద మీ నేతలలాగా మా పేరు పాటలో ఇది మంచిది కాదు, ఇది పిల్లలకు కూడా మంచిది కాదు. ఇది అలవాటు తప్పించలేదు. ఇది రెండోదమ్మా చాలా సంతోషం. నర్సీపట్నంలో చిన్నపిల్లలకు తెలియదు. మేము చదువుకున్నప్పుడు స్కూల్స్ లేవు. 10th క్లాస్ వరకే ఉంది నర్సీపట్నంలో. నర్సీపట్నం టోటల్గా టౌన్లో 10th క్లాస్, తర్వాత ఇంటర్మీడియట్. నేను చదువుకున్నప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది. డిగ్రీ చదువుకోవాలని కోరుకుంది నాకు, కానీ ఇక స్కూల్ డిగ్రీ కాలేజ్ లేదు. లేకపోతే నేను కాకినాడ పోయి కాకినాడలో పిఆర్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను. కానీ నా ఫ్రెండ్స్ చాలామంది డబ్బులు లేక, చదువుకున్న ఓపిక లేక డిగ్రీ చదవలేదు. చాలా బాధపడ్డాను నేను, నా ఫ్రెండ్స్ అందరూ. డిగ్రీ అయిపోయినంటే ఎన్టీ రామారావు గారు, మీకు తెలియదేమో చాలామందికి, ఎన్టీ రామారావు గారు నన్ను పిలిచి ఎమ్మెల్యే చేశారు. ఎమ్మెల్యే చేస్తే ఉన్న ఎమ్మెల్యేలో చిన్న ఎమ్మెల్యే నేనే. అప్పుడు ఆ వయసు తక్కువ. నన్ను పిలిచారు. ఒకరోజు పిలిచి ఎవరో చిన్న ఎమ్మెల్యే తీసినప్పుడు నన్ను తీసుకెళ్ళారు. రామారావు గారు చూసి, నీ ఏజ్ ఎంతంటే 25 సంవత్సరాలు, 25 ఇయర్స్ అన్నా. యంగెస్ట్ ఎమ్మెల్యే ఆంధ్ర. ఆ రోజుల్లో నేను ఆంధ్రాలోనే యంగెస్ట్ ఎమ్మెల్యే. అది భుజంపై చెట్టి కంగ్రాచులేషన్ చెప్పి, నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు. రామారావు గారికి తెలియదు, చాలా మందికి తెలియదు కదా. చాలు సార్ అమ్మా, డిగ్రీ కాలేజ్ చిన్న కోరిక ఏంటి అన్నాడు. నేను చదువుకోవడానికి డిగ్రీ కాలేజ్ లేదు సార్, నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ ఇవ్వండి సార్ అంటే 5 నిమిషాల్లో సంతకం పెట్టించారమ్మా నర్సీపట్నం డిగ్రీ కాలేజ్. తర్వాత అనుకోకుండా 85లో మీకు తెలియాలి, కుర్రలు తెలియదు. నేను చరిత్రలో మిగిలిపోయి మనిషిని కాదు, అంత పెద్దవాడిని కాదు. అది కొన్ని మిగిలిపోతాయి. ఎన్టీ రామారావు గారు డిగ్రీ కాలేజ్ ఇవ్వడం చరిత్ర, ఎవరు ఊహించలేదు. అది అనుకోకుండా 85లో మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి. మళ్ళీ పోటీ చేశా, మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యే గెలిస్తే మళ్ళీ పిలిచారు నన్ను. ఆశీర్వదించి నీకు మంత్రి ఇస్తున్నా అన్నారు. నీకు మినిస్టర్ ఇచ్చినప్పుడు నాకు 27 సంవత్సరాలు. యంగెస్ట్ మినిస్టర్ ఇన్ ఇండియా. యంగెస్ట్ ఎమ్మెల్యే ఆంధ్ర అయితే నెక్స్ట్ టైం యంగెస్ట్ మినిస్టర్ ఇండియాలో వచ్చింది. మళ్ళీ పిలిచి ఆశీర్వదించారు. ఈ మినిస్టర్ తీసుకోండి. ఏ మినిస్టర్ ఇచ్చారు నాకు? టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్. అంటే ఇంజనీరింగ్ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీఐ కాలేజీలు అన్నీ నా చేతులు ఉండేప్పుడు. మినిస్టర్ అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటి సంతకం నర్సీపట్నంలో పాలిటెక్నిక్ కాలేజ్ సంతకం పెట్టాను. నర్సీపట్నం పాలిటెక్నిక్ కాలేజ్ అంటే అది ఎన్టీ రామారావు టైంలో నేర్చుకున్నప్పుడు. అంటే ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలి. నాలాగా చదువుకున్న కురవాళ్ళు ఇబ్బంది పడకూడదు. అనకాపల్లి వెళ్ళాలా, కాకినాడ ఎవరు వస్తారు? అందరికీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. సరే, అదృష్టం బాగుంటే ఉద్యోగాలు వస్తాయి. అదృష్టం బాగోపోయినా నాలెడ్జ్ వస్తుంది, ఉద్యోగాలు రాకపోయినా. అంచేత పట్టుదలతోటి అందరినీ ఎంకరేజ్ చేశాను. ఎవరు ఈ వ్యాస్ గారి మీ పేరు కోటేశ్వర కదా, కోటేశ్వర గారు ఎవరో నాకు తెలియదు. అదప్పుడు నాకు పరిచయం కూడా లేదు. కానీ ఎడ్యుకేషన్ పెడతారంటే ప్రోత్సహించాను. పెట్టండి, నర్సీపట్నం పెట్టండి అని. అతను వేళ ఎడ్యుకేషన్ సెంటర్ పెట్టాడు కాబట్టి ఆ రోజు ట్యూషన్ వచ్చేసాను, చదివాను. 1916లో నర్సీపట్నంలో స్కూల్ ప్రారంభించారు. కేజీ టు 10th క్లాస్ 1100 మంది విద్యార్థులు చదువుతున్నారు. అది 2018లో
పెదబొడ్డేపల్లిలో స్కూల్ ప్రారంభించారు. ఎల్కేజీ టు 5th క్లాస్ 250 మంది విద్యార్థులు అవుతున్నారు. మళ్ళీ ఈరోజు 2022 మాకారపాలెం స్కూల్లో ఎల్కేజీ టు 5th క్లాస్ 280 మంది చదువుతున్నారు. మరి ఇవాళ బలిఘట్టంలో మొత్తం ఈ స్కూల్లో 1600 మొత్తం కలిపితే 1600 మంది విద్యార్థులు ఈ ఇన్స్టిట్యూట్ చదువుతున్నారు. 1600 మంది విద్యార్థుల్లో ఎంతమంది డాక్టర్లు అవుతారో, ఎంతమంది ఇంజనీర్లు అవుతారో, ఎంతమంది లెక్చరర్స్ అవుతారో అది మీ చదువును బట్టి, మీ అదృష్టాన్ని బట్టి ఉంటుంది. అలాగని చెప్పి అందరూ డాక్టర్లు అవ్వం. దాంట్లో అదృష్టం ఉండాలా, భగవంతుడు సహకారం కూడా ఉండాలి, కానీ మనకు పట్టుదల ఉండాలి. చదువుకున్నంత మాత్రాన బట్టి పెట్టినంత మాత్రాన విద్యార్థులు తెలుసు అనుకోకండి. బట్టి వేరు, కాన్సన్ట్రేషన్ వేరు. కొంతమంది కొడవలు చూస్తాను, బట్టి పెట్టేస్తాను. బట్టి అని తెలుసా, చదువుకుంటారు. ఆఖరికి అది ఒకటే మిగిలింది బుర్రలో, మిగతా మర్చిపోతారు. కాన్సన్ట్రేషన్ ముఖ్యం. దాన్ని మీరు అలవాటు చేసుకుంటే, ఇవాళ చూశాను నేను, చాలా ఆనందం ఉంది. మీలో ఎంతమంది డాక్టర్లు అవుతారో, ఎంతమంది ఇంజనీర్లు అవుతారో, ఎంతమంది నర్సులు అవుతారో, ఎంతమంది ఐటీ ప్రొఫెసర్స్ అవుతారో, సైంటిస్టులు అవుతారో, రాజకీయ నాయకులు అవుతారో, ఎవరికి రాసిందో తెలియదు. కానీ చదువుకోవడం ముఖ్యం. దేనికైనా చదువు ముఖ్యం. రాజకీయ నాయకులకు కూడా చదువు ముఖ్యం. ఈ రోజుల్లో ఆ రోజులో రాకపోయిన ఎమ్మెల్యేలు అయిపోయారు. రాను ఎమ్మెల్యే పౌరు నాకు తెలుసు. కానీ ఈరోజు చదువుకున్న రాజకీయ నాయకులు కూడా రాకపోతే రాణించలేరు. పార్లమెంట్లో మాట్లాడాలంటే సబ్జెక్ట్ కావాలా, అసెంబ్లీలో మాట్లాడాలంటే సబ్జెక్ట్ కావాలా. ఒక 6 రోజుల కింద గోవా వెళ్ళాను, గోవా కాన్ఫరెన్స్కి వెళ్ళాను నేను. ఆల్ స్పీకర్స్ ఇచ్చారు. అక్కడ 45 నిమిషాలు స్పీచ్ ఇచ్చాను నేను. మొత్తం ఇంగ్లీష్లో ఇచ్చాను, తెలుగులో 2 గమ్మని ఇచ్చారు. అక్కడ మాట్లాడాలంటే ఇంగ్లీష్లో మాట్లాడ తప్పదు. ఇంగ్లీష్ నాకు ఏం మాట్లాడుకో, మీ మనసులో ఉన్న మాట ఎట్లా చెప్తావు అంటే ఇవన్నీ కూడా మీరు మంచి అవకాశం ఉన్న నచ్చిపాట్లు మంచి స్కూల్స్ వచ్చాయి. ఇలా డిగ్రీ కాలేజ్ ఉంది, పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, మన ఫిజికల్ ఎడ్యుకేషన్, మన ఐటీఐ ఉంది, పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్, మాకాడవాళ్ళ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. అన్ని కాలేజీలు మనకు ఉన్నాయి. ఏం చదువుకోవాలన్నా నర్సీపట్నంలో చదువుకునే అవకాశాలు మనకు ఉన్నాయి. భాష గారిని కూడా, కోటేశ్వర గారిని కోరుతున్నాను, ఎక్కువగా సార్ బట్టి పెట్టద్దు, సార్ బట్టి పెట్టద్దు. పిల్లల దగ్గర ఇప్పుడు కూడా బట్టి పెట్టిస్తున్నారు చాలా స్కూల్లో. బట్టి అంటే అర్థమవుతాం మీకు, అర్థమైందా? చదివి అలా చదివి బుర్ర పెంచుకోండి. ఆ చదివింది అదే ఉంటుంది, ఊళ్ళో మిగతా ఉండదు. అది కాదు సార్ నాకు ఇష్టం. బట్టి పెట్టిన పద్ధతి మంచి కాదు. మోడరేట్గా సిస్టమ్స్ ఎన్నో వచ్చాయి, చాలా సిస్టమ్స్ వచ్చాయి, ఈజీగా గ్రాప్ చేసే సిస్టమ్స్ వచ్చాయి. మోడర్న్ ఎడ్యుకేషన్ వచ్చింది, మోడర్న్ టీచింగ్ వచ్చింది. అటువంటిది ఆలోచిస్తే పిల్లలు బ్రహ్మాండం సైన్ అవుతారు. పిల్లలకి ఏం తక్కువ అండి, ఏం తక్కువ. ఈరోజు రోజులు మారే మనకంటే బ్రహ్మాండంగా ఆలోచిస్తారు పిల్లలు. అంత ఐక్యూ ఉంది. ఐక్యూకి మంచి పొదిగా ఇవ్వగలిగితే మీరు నర్సీపట్నం పిల్లలు ఎక్కడికో వెళ్తారు. మన నర్సీపట్నం ఎక్కడో ఉంటే నర్సీపట్నంలో ఉన్న మా అందరికీ గర్వకారణం. దాన్ని మీరు అందరూ కూడా ఫాలో అవ్వాలని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, ఇందాక అమ్మాయి ఎవరో మాట్లాడుతూ చిన్న ఉదాహరణ చెప్తానమ్మా. గొప్ప ఏం కాదు, నాకు తెలియదు కాబట్టి జరిగిపోయాయి. నాకు తెలియదు అసలు, నాకు తెలియకుండానే జరిగాయి. ఇందాక అమ్మాయి మాట్లాడుతూ అయ్యలపాత్రగా చదువుకున్నారు, భార్య కూడా ఎంఏ పాస్ అయింది, కొడుకులు బాగా చదువుకున్నారని. కొడుకులు మాత్రం నేనే చదివించాను, చెప్పాను నేను. రాజకీయంలో వస్తే 2 తర్వాత అది మీ ఇష్టం, కానీ రాజకీయం బాగోలేదు, ముందు చదువుకోండి అని తీసుకెళ్ళి ఎక్కడ చదివించారు కదా మీకు అబ్బాయిలని. మీలా ఇలాంటి స్కూల్లో కాదు, గుడిలో అని తెలుసా సార్ నాకు. ఎక్కడ గుడిలో విజయనగరం సందులో, విజయనగరం నుంచి అనకాపల్లిలోకి చిన్న రోడ్లో బీజేపీ స్కూల్ అమ్మా.
విద్యా విహారని గురురావు స్కూల్లో మా ఇద్దరు అబ్బాయిలు తీసుకెళ్ళేశారు. వాళ్ళకి ఇష్టం లేదు. ఇష్టం లేకపోయినా 10th క్లాస్ వరకే చదవవలసిందే అని అక్కడ పెట్టారు. వాళ్ళు ఆమె కోపడ్డారు మా అబ్బాయిలు. అక్కడ నేనే రోజు కిందనే పడుకోవాలి. ఆకుల్లో ఉదయం లేపుతారు 5 గంటలకి. గ్రౌండ్ చుట్టూ పరిగెత్తారు. టిఫిన్ చేసేటప్పుడు ప్రార్థన చేయాలా, పడుకున్నప్పుడు ప్రార్థన చేయాలా, మళ్ళీ లేచితో ప్రార్థన చేయాలా, ప్రతివాడు ఉదయం పొట్టు పెట్టాలా. అటువంటి స్కూళ్ళు జాయిన్ చేశాను. వాళ్ళు ఇంటర్మీడియట్ వరకు నాకు మాట్లాడదు మా పిల్లలు నాతో పాపం అటువంటి స్కూల్లో జాయిన్ చేస్తామని. అయితే అక్కడ జాయిన్ చేయడం వల్ల ఏం చేస్తామా, వాడు శాసన స్కూల్ చదువుకున్నాడు. శాసన గారు అంటే తెలుసాను మీకు, మన దేశానికి ఎన్నికల కమిషన్ చేశారు శాసన గారు. అక్కడ పూణేలో మంచి స్కూల్ ఉంది, అక్కడ తీసుకెళ్ళి శాసన గారు చదివించారు దాన్ని. ఇవాళ మా అబ్బాయి అంత ఫ్లూయెంట్గా మాట్లాడుతానంటే కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ శాసన స్కూల్లో అంత కష్టపడి చదువుకున్నారమ్మా. మా ఇద్దరు అబ్బాయిలు కూడా చదువుకున్నారు. మీరు ఇంకో మాట్లాడారు కదా, మా ఆవిడ్ని కూడా చదివించారని. మా ఆవిడ్ని చదివలేదు, నాకు తెలియకుండా చదివించుకోండి. చదువుకున్నట్టు కూడా తెలియదు నాకు. ఒకసారి ఆంధ్ర యూనివర్సిటీలో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది. అంటే అమ్మాయి నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఎంతమంది మా ఆవిడ చదువు, మా ఆవిడకి నాకు పెళ్ళి అయినప్పటికీ మా ఆవిడ చదువు 10వ తరగతి 10th క్లాస్ చదువు లేదు. దానికి తీసుకున్నా. నాకు తెలియకుండా ఎట్లా పాస్ అయిపోయింది. నాకు తెలియకుండా డిగ్రీ పాస్ అయిపోయింది. నాకు తెలియదు డిగ్రీ పాస్ అయిపోయినా. నాకు తెలియకుండా ఒక రోజు ఎంఏ పరీక్ష రాసి ఆంధ్ర యూనివర్సిటీ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది. ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక లెక్చరర్ చూసి ఏంటి మీ ఆవిడ పద్మావతి ఎగ్జామ్ రాస్తానికి నాకు ఫోన్ చేశారు. ఆవిడ ఎగ్జామ్ రాయడానికి నేను అర్థం అవ్వలేదు. ఇంటికి వచ్చింది అడిగాను, యూనివర్సిటీకి వెళ్ళి ఎగ్జామ్ రాసేవాడు ఏంటి రాసాను అడిగాను. రాయలేదు అందరు. రాసావు నాకు తెలిసింటే నేను ఎంఏ రాశాను. ఎంతప్పుడు పాస్ అయిపోయావు, ఇంటర్మీడియట్ ఎప్పుడు పాస్ అయిపోయావు, ఈజీ ఎలా రాస్తున్నాను అడిగి ఆశ్చర్యపోయినా. సంతోషించా. భర్తగా తెలియకుండా, కొడుకులకు తెలియకుండా పట్టుదల చదివి వంట చేసి అమ్మాయి ఒక ఇల్లాలు, ఒక అతనికి భార్య అయి ఉండి ఇల్లాలు అయి ఉండి వంట చేసుకునే అమ్మాయి ఎంఐ భాష టీచర్స్ అమ్మా. అలాగే నా భార్య బాగుంటుందే. ఇంట్లో ఉన్న ఆవిడ ఎంత పడుతుంది చెబితే మీ నాన్నగారికి అందరూ కూడా ఎంత సపోర్ట్ ఇస్తారు. మీరు ఎంత బాగా చదవాలా. నేను ఈవేళ ఇక్కడికి వచ్చాను, ఉపయోగించి చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీరు 10 సంవత్సరాల తర్వాత మీరు ఏ విధంగా ఏ పొజిషన్లో ఉన్నారో తెలిస్తే నాకు ఎంత ఆనందంగా ఉంటుంది. పలానా రోజు స్కూల్కి వెళ్ళిన పిల్లలు బ్రహ్మాండ చదువుకున్నారు, మంచి స్థాయిలో ఉన్నా ఉంటుంది. అయితే బాగా చదువుకోండి. మళ్ళీ ఇక్కడే కాదు, వచ్చే సంవత్సరం నందూరులో కూడా, నందూరు కదండి, పాట్నందూరులో కూడా ఒక స్కూల్ ఓపెన్ చేస్తారు. అది అంతా వ్యాప్తి జరిగి మన పిల్లలకు మంచి చదువు ఇచ్చి మన ఆంధ్ర రాష్ట్రంలో పిల్లలందరికీ కూడా మంచి పరిస్థితి ఇవ్వడం కోసం ఈ అమరావతి స్కూలు యూని చేత పనిచేయాలని ఆ భగవంతుడికి మీ అందరికీ ఆశీర్వాదాన్ని ఇప్పుడు మనస్ఫూర్తి కోరుకుంటూ చాలా సంతోషంగా ఉన్నామా. థ్యాంక్ యూ మేడం. Wow.